తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వీవర్స్ కాలనీలో వినాయక నిమజ్జన ఊరేగింపు జరుగుతుండగా ఆ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాత్రి పలువురు మహిళలు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ బి యాదగిరి, ఎస్ఐ సిఐ జయలక్ష్మి ఆ ప్రాంతానికి చేరుకుని వారితో మాట్లాడినా కూడా మహిళలు పట్టు వీడలేదు. దీంతో రంగంలోకి దిగిన డీఎస్పీ శ్రీవేద ఘటనా స్థలానికి చేరుకుని బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుంటామని ఆ మహిళలకు నచ్చజెప్పారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. మహిళల ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రిపోర్ట్ ఇవ్వండి. ఆ రిపోర్ట్ పైన ఏవైతే కంటెంట్స్ ఉన్నాయో ఈ రిజిస్టర్డ్ కేసెస్ విత్ అప్రోప్రియేట్ సెక్షన్స్ ఆఫ్ లా అయితే అతన్ని రిమాండ్ పంపిస్తాము. రిపోర్ట్ లో రాయడమ్మా. ఇప్పుడు లండన్ కెమెరాలు పెట్టి చూస్తాం కదా. ఇప్పుడు రేపు అన్నారు కంపల్సరీ కాలేజ్లో మ్యాథ్స్ టీచర్ చేస్తాం. ఇప్పుడు రేపు సండే కాలేజ్ లేదు, మండే కాలేజ్ లేదు. ప్రతి ఒక్క స్టూడెంట్ ఇయర్ వరకు ప్రతి లెక్చరర్ అడుగుతారు. ప్రతి స్టూడెంట్ యూకేజీ పాప, ఎల్కేజీ పాప రిపోర్ట్ మీరు అలా కుంగిపోయి ఉండకుండా మీరు ముందుకు వచ్చి ధైర్యంగా ఒక రిపోర్ట్ ఇస్తున్నారు. అతని మీద కంప్లైంట్, అతని మీద కేసు పెడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ భీమారావు, నర్సాపురం డీఎస్పీ శ్రీవేద ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి చక్కటి క్రమశిక్షణతో బయట ప్రపంచంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఇంజనీరింగ్ విద్యలో ఎలక్ట్రానిక్, మెకానికల్ ఇంజనీరింగ్ విజ్ఞానాన్ని పొందిన యువత తమ విజ్ఞానాన్ని 10 మందికి పంచడమే కాకుండా సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి సేవలందించేలా పనిచేసి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని అన్నారు. For closing this part of your journey, but starting a beautiful journey ahead. So I just wanted to throw 1 or 2 perspectives because I was also a BTech graduate, but I never got an opportunity to attend a convocation ceremony like this. In fact, I think I'm very fortunate to in fact, attending my first convocation of my life, in fact. Very recently I was invited to National Institute of Technology, Adipattigudem also, but I couldn't attend the event. This is my first convocation. I am very happy, elated. Also can feel your nervousness also. But I can just give you 2-3 perspectives from my experience as a BTech graduate, as a senior to you probably, not as an officer. Because if you see the world, I have said uncertainty. Uncertainty in terms of technology, because you see ChatGPT was more relevant some few weeks back. Now someone is talking that ChatGPT is not working properly. Artificial intelligence is again having been shown some sort of weaknesses. Because challenges evolve, technology evolves. So it's like Godavari River, every day continuously, water flows down the Dhauleshwaram. Technology also flows like Godavari River at a rapid pace. That's why I said it's uncertain. Today you have learned something, tomorrow it may become obsolete. రిక్వెస్ట్ చేసుకున్నది ఏంటంటే ఈరోజు మనందరం ఎంతో ముందుగా సమాజం
మీ అందరూ విద్యావంతులు, ఇంత చక్కగా తీర్చిదిద్దిన డిసిప్లిన్ మీ అందరిచ్చిన మీ గౌరవ హెచ్ఓడిస్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ స్వర్ణాంధ్ర కాలేజీ ఫౌండర్ ఈరోజు మనం గుర్తించుకోవాల్సింది. ఇంత 36 ఎకరాస్ లో ఇంత మంచి అట్మాస్ఫియర్ కలిగించి ఎంతో మంది విద్యార్థుల తాలూకా వాళ్ళ తాలూకా భవిష్యత్తుని తీర్చిదిద్దుతున్న ఈ కాలేజీ మేనేజ్మెంట్ కి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం కస్బా పెంటపాడులో జలజీవన్ మిషన్ 2 కోట్లతో, మాంజీపాడులో 64 లక్షలతో తాగునీరు అభివృద్ది పనులకు ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలు దోపిడీకి గురైన ఈ రాష్ట్రం చంద్రబాబు ఆశయాలు, మోదీ ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ చేయూతతో అభివృద్ది చెందుతోందని అన్నారు. ప్రతి గ్రామాన్ని బంగారు గ్రామంగా అభివృద్ది చేస్తామని అన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాంజీపాడు గ్రామంలో శ్మశాన వాటిక అభివృద్దికి 10 లక్షల రూపాయలు నిధులిస్తానని మాట ఇచ్చారు తెలియజేశారు. మిషన్ ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వంతో జరిగేటువంటి ఫండింగ్ అంతా కూడా మన నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనకి ముఖ్యంగా సహకరించినటువంటి ఎంపీ శ్రీనివాస్ వర్మ గారు మనం ఏది అడిగినా కాదనకుండా మరి ఈ రోజు మన అందరినీ కలుపుకెళ్తున్నటువంటి వ్యక్తి. మన కాన్స్టిట్యున్సీలో ఎక్కువ నిధులు ఇస్తానని చెప్పడం, మొన్న కూడా టౌన్ హాల్కి నేను డబ్బులు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. ఆయనకు కూడా తాడేపూడి పట్టణ తరఫున, కాన్స్టిట్యున్సీ తరఫున, మీ అందరి తరఫున కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ జలజీవన్ మిషన్ లో ఇంకేమున్నా కానీ మనం ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దగ్గరుండి క్వాలిటీగా వర్క్ చేయించుకుని ఎక్కడ లీకులు అవుతున్నాయి అనేది కూడా అన్ని చూసి జాగ్రత్తగా డిపార్ట్మెంట్ కూడా దగ్గర పెట్టుకుని మీరు జాగ్రత్తగా క్వాలిటీ ఉన్న పైపులు వేసి అన్ని చేయించవలసిందిగా నేను మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా. మరి ఎందుకంటే ఇది రాజకీయాల కంటే కూడా మనం అభివృద్ధి వైపు మనం చేయవలసిన అవసరం ఉంది. ప్రజలు కూటమి నమ్మి ఓటేశారు. ఖచ్చితంగా గ్రామ అభివృద్ధిలో ప్రతి గ్రామాన్ని కూడా మనం ఇదే విధంగా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని బాగా చేయించవలసిన అవసరం ఉంది. రాజకీయాలకు అతీతంగా పనిచేయించాలి. ముఖ్యంగా ఇది డెల్టాలో ఉంది. ఖచ్చితంగా ప్రతి ఇంటికి మంచినీళ్ళు పంపవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే అన్ని కాలుష్యం అయిపోతూ ఉంటాయి. ఇక్కడ కొన్ని చేపల చెరువులు, రైలు చెరువులు తవ్వడం, నీరు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొన్న వేసవకాలంలో కూడా రాంప్రసాద్ చౌదరి గారు, మన వైస్ సర్పంచ్ గారు అందరూ చెప్పిన మీద తాడేపల్లి పురపాలక సంఘం నుంచి ఇవ్వడం జరిగింది. ఇది అలా కాకుండా ఇక్కడే మనం ఈ వేసవకాలంలో కూడా ఎద్దరు లేకుండా నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ 64 కోట్ల రూపాయలతో, 64 లక్షల రూపాయలతో మనం ఇక్కడ ఇది పెట్టడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా ఒక నెల 15 రోజుల్లో వర్క్ వెంటనే స్టార్ట్ చేయమని చెప్పి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం దీన్ని పూర్తి చేసుకుంటే నెక్స్ట్ వేసవకాలం వచ్చే లోపల ఇది అయిపోతే ఇక్కడ మంచినీళ్ళకి ఎద్దరు లేకుండా ఉంటుంది. కాబట్టి మరి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్ళి పెంటపాడు మొత్తం పైపులన్నీ లీక్ అయిపోయి కాలుష్యం అయిపోతుంటే ఆ గ్రామానికి 1,27,000 లక్షలు, ఇక్కడ ఒక 64 లక్షలు, దాదాపుగా ఇవాళ 2 కోట్ల రూపాయలతో ఇక్కడ పనులు శాంక్షన్ చేయడం, పని మొదలెట్టడం కూడా జరుగుతుంది. గ్రామస్తులంతా క్వాలిటీ చెక్ చేసుకుని బాగా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. డిపార్ట్మెంట్ కూడా మీకు మంచి మెటీరియల్ వేసి బాగా చేసుకునే విధం మీదే బాధ్యత, మీరు చూసుకోండి. ఎస్టిమేట్ వాల్యూ అక్కడ పెడతారో, ఎస్టిమేట్ పని అవుతుందో లేదో కూడా చూసుకుని మరి అంతా కూడా బాగా చేయవలసింది కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం సక్సెస్ చేసి ఇక్కడికి వచ్చేసిన కూటమి నాయకులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం. ఇంకా ఏదైనా మీకు పనులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఇవాళ గడిచిన 5 సంవత్సరాలు దోపిడీకి గురైన రాష్ట్రం, మరి చంద్రబాబు నాయుడు గారి ఆశయాల మేరకు ఈ రాష్ట్రాన్ని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రం నడుస్తుంది. మరి అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఇది మరి అన్నీ ఒకసారి అవ్వాలని మనం ఆలోచన చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 1,4 లక్షలు ఒక గ్రామానికి పెట్టాం. అదేవిధంగా అన్ని గ్రామాలకి మనం సామాన్యంగా చూడవలసిన అవసరం ఉంది. కాబట్టి వచ్చిన గ్రాండ్ని తామసా పద్ధతిలో ఎక్కడ అవసరాన్ని బట్టి మనం చేసుకుంటూ వస్తున్నాం. మీరు కంగారు పడకుండా కొంత సమయం ఉండి ఖచ్చితంగా మీ గ్రామంలో అన్ని పనులు చేసే మనం ఇంటికి వెళ్తాం. ఏలూరు జిల్లా భీముడోలు ప్రసిద్ధ శ్రీమాన్ మహాగణపతి స్వామివారి నవరాత్రి మహోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారి విగ్రహం వద్ద ఉంచిన 3 లడ్డూలను వేలంపాట విజేతలకు అందజేశారు. ఆలయ కళావేదికపై చిన్నారులు లోకల్ టాలెంట్ నృత్యాలు అలరించాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు దంపతులు పూజలు చేశారు. అనంతరం స్వామివారి విగ్రహ నిమజ్జనకు అలంకరించిన ట్రాక్టర్పై స్వామివారిని ఉంచి మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, చిత్ర విచిత్ర వేషాలు, గరగ నృత్యాలు, బాణసంచా కాల్పుల మధ్య స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ బ్రాండ్ గా మన ఉత్పత్తులు తయారు కావాలన్న సీఎం చంద్రబాబు, యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి సత్తా చాటాలని పిలుపు. యువతలోని సృజనను షార్ట్ ఫిలింలు వెలికి తీస్తున్నాయన్న మంత్రి నిమ్మల, లఘు చిత్రాలు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తున్నాయని వ్యాఖ్య. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో అన్నదాత పోరు పోస్టర్ను ఆవిష్కరించిన సజ్జల, ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలతో ప్రభుత్వం కళ్లు తెరిపిద్దామని పిలుపు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.